శ్రీ ఆదినాథ ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు నా నమస్కారాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉంటారు. ఎందుకంటే ఇది భగవంతుని సృష్టి కనుక. సరే, ఈరోజు మనం మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకుందాం. పరిణామ క్రమంలో ప్రణాళిక వేసుకుని జీవుడు మానవ దేహాలను ధరించి ప్రయాణం చేసే ప్రయాణాన్ని జీవితం అంటారు. ఈ ప్రణాళిక ఒక్కసారిగా నెరవేరుతుందా అంటే నెరవేరదు. ఎందుకంటే ఎన్నో అనుభవాలు పొంది ఆ ప్రణాళికను మానవుడు పూర్తి చేస్తాడు. అలా మానవుడు ప్రణాళికలో భాగంగా దేహాలను మారుస్తూ చేసే ప్రయాణాన్ని జన్మలు అంటారు. సరే, అయితే మనిషి యొక్క జీవిత లక్ష్యం ఏంటి? మనిషి యొక్క జన్మ లక్ష్యం వేరువేరుగా ఉంటుంది, కానీ జీవిత లక్ష్యం మాత్రం ఒకటే ఉంటుంది. అదేంటంటే ఆనందం. ఆనందం పొందటమే మనిషి యొక్క జీవిత లక్ష్యం. ఆనందం అంటే ఏంటి? ఎంజాయ్ చేయడమా, నవ్వడమా, డబ్బు సంపాదించడమా, ప్రాపంచిక సుఖాలను పొందడమా? ఇవేమీ కాదనమాట. ఇవన్నీ సంతోషాలు. ఈ ఆనందంలో ఒక కొంత పార్ట్ మాత్రమే అన్నమాట. అయితే ఆనందం ఏంటి? ఆనందం ఏంటి అనేది మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. సరే, ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు మరోసారి నా నమస్కారాలు. శ్రీ ఆదినాథ.